లోక్సభలో ఇండియా కూటమి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరితంగా కుట్రలు కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ స్థానిక కంబాల చెరువు వద్దనున్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. హిందువుల పట్ల ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టి ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసేలా ప్రేరేపించడం దారుణమని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, బెజవాడ రంగారావు మాట్లాడారు. దేశంలో భిన్న మతాలు వర్గాల సమస్యలను పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. తట్టుకోలేకే బీజేపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం సర్వసాధారణమని, బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేయించడం సరైన విధానం కాదన్నారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ప్రజలను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించే యావత్ దేశమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆయన వెంట నడుస్తామని స్పష్టం చేశారు. ఆయన త్వరలో దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు, ఇజ్జరౌతు సత్యనారాయణ, బండారు వెంకన్న, పట్నాల శ్రీనివాసరావు, సత్యనారాయణరాజు, ఐల శేషగిరి, యాళ్ల మాచరయ్య, అబ్బులు, సత్యప్రసాద్, మండారాజు తదితరులు పాల్గొన్నారు. భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు, భిన్న వర్గాల వారికి సంబంధించిన అనేక సమస్యలను లేవనెత్తుతూ ఆయా వర్గాలపై బీజేపీ ప్రదర్శిస్తున్నటువంటి జులుమును నెగ్గదీసి మాట్లాడినందుకు గాను కక్షతో దురుద్దేశపూరితో మోడీ గారు వారి యొక్క బీజేపీ సైనికులను ఎగదోసి ప్రోద్బలం చేసి మా రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మల దానం చేయించారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పడం చాలా తప్పు. మీ పబ్బం గడుపుకోవడానికి మా రాహుల్ గాంధీ వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ మీ క్యాడర్ని రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా మీరు విమర్శ చేసినందుకు గాను మా నాయకుడి యొక్క దిష్టి బొమ్మలను దానం చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి. మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ వెనుక యావత్ భారతదేశం మేమంతా ఉన్నాం. విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఆ మాటలను వక్రీకరిస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ గారిని దిష్టిబొమ్మని దగ్ధం చేసే విధంగా మోడీ గారు ప్రేరేపించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. మోడీ గారు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కానీ రాజ్యాంగానికి కట్టుబడి కానీ ఎప్పుడు కూడా పరిపాలన చేయలేదు. సామాన్య ప్రజలను ఎప్పుడూ పట్టించుకోలేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరల విషయంలో కానీ ఎప్పుడూ కూడా ఆయన స్పందించలేదు. అటువంటిది ఒక రాహుల్ గాంధీ గారి విషయంలో మాత్రమే ఎప్పుడు కూడా చాలా స్పీడ్గా ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రజల మనిషి, సామాన్యుల మనిషి, ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవటం ఖాయం. బీజేపీ ప్రభుత్వం ఏవైతే కుట్రలు చేస్తున్నారో వాటన్నిటిని తిప్పుకోవడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ యొక్క విషపూరిత కుట్రలు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా, లౌకికవాదంగా, మత సామరస్యంగా పెట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకే దీని మీద ఉన్నటువంటి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజున పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను మోడీ బీజేపీ వక్రీకరించి హిందూ వ్యతిరేక మాటలుగా చిత్రీకరించి రాహుల్ గాంధీ గారి విగ్రహాలు దిష్టి బొమ్మల్ని తగలబెట్టే విధంగా ఈ బీజేపీ కుట్రపూరిత విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉద్యమంలోంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది జాతీయ ఉద్యమంలోని. ఈ పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆర్ఎస్ఎస్కి జాతీయ ఉద్యమానికి సంబంధం లేని పార్టీలు వాళ్ళు బతుకుతూ కోసం తప్పలేదు. కానీ దేశం కోసం ప్రాణాలు దారపోసిన రాహుల్ గాంధీ కుటుంబం మీద పడటం చాలా తప్పని ఇష్యూ అది.
ఇందిరాగాంధీ దేశ పెద్దల కోసం పోయిందేమో, రాజీవ్ గాంధీ దేశ పెద్దల కోసం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఆయన్ని ఏదో చేయాలి, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటారు. అది ఎవరి తరం కాదు. సూర్యచంద్రులు ఉన్నంతసేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వెనకాల జనం ఉంటారు.